హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పుడైతే గదిలోకి వెళ్ళిపోదాం రండి. పంపించు అని తన ఫోన్ సైలెంట్‌లో పెట్టింది. ఇంతలో లొకేషన్ లోపలికి పేషెంట్స్ వచ్చి కూర్చున్నారు. చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి? గుండెల్లో నొప్పి. అవునా? ఎప్పటినుంచి? చాలా రోజుల నుండి వస్తుంది. మరి ఎందుకు ఇప్పటి వరకు చూపించుకోలేదు? చూపించుకునే టైం ఇప్పుడే కదా అని వచ్చాను. ఎంతో కోపంగా అంత మాటలకి సీత తలెత్తి ఎదురుగా ఉన్న ప్రసాద్‌ని చూసి షాక్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత ప్రసాద్ చూస్తున్న సీత నోటి మాట రాక బొమ్మలా నిలబడి చూసింది. ఎలా ఉన్నావు సీత అంటూ నవ్వుతూ లోపలికొచ్చింది పూజ. లోపలికొచ్చిన పూజను చూడగానే సీత పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు. షాక్ నుంచి తేరుకోలేక నిల్చున్న మనిషి ఒక్క ఉదుటున చైర్‌లో కూలిపడింది. అరే! ఎందుకు నన్ను చూడగానే అంత మర్యాద ఇస్తున్నావు? ఏంటి? ఎలా ఉన్నావు? ఇంతకీ అదే మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి నాన్న సీత ఏం మాట్లాడడం లేదు? చైర్‌లో కూర్చుంటూ అంది. నిన్ను చూసిన ఆనందంలో తనకి మాటలు రావటం లేదేమో అంటూ ప్రసాద్ మరో చైర్‌లో కూర్చున్నాడు. అది నిజమే అయుంటుంది పూజ. ఒకప్పుడు సీతకి ఇప్పుడు ఉన్న సీతకి చాలా తేడా ఉంది కదా పూజ. అవును. ఏం మారలేదు. సీత అదే అందం, రూపం. హలో పాప షాక్ నుంచి తేరుకొని కాస్త మాతో మాట్లాడు అంటూ చిటికె వేసింది పూజ. సీత ఎక్కడలేని భయం వచ్చింది కానీ ఒకప్పుడు పూజ చేసిన పనులన్నీ తలుచుకొని తనలో తానే రగిలిపోయింది. ఎందుకు వచ్చారు? నువ్వు మీ ఆయన ఎలా ఉన్నారో చూద్దామని వచ్చా. అవును సీత. మీ ఆయన సినీ ఇండస్ట్రీలో దుమ్ము లేపుతున్నాడు కదా! అవును. అయితే ఏంటి అని 2 చేతులు కట్టుకొని చైర్ వెనక్కి జారబడింది. ఏం లేదు. ఇప్పటి వరకు మీ ఆయనతో సంసారం చేసింది చాలు కానీ, ఇంక నువ్వు సైడ్ అవ్వు. నేను రామ్‌తో నా లైఫ్ ఎంజాయ్ చేయాలి. కాలు మీద కాలేసుకొని నవ్వుతూ అన్న పూజ మాటలకి సీత అరకాల నుంచి మొదలైంది మంట. అవునా? ఇంకా, ఇంకా ఏంటి? ఇదే విషయం. అది చెప్పటానికే వచ్చాను. అయినా రామ్ నన్ను పెళ్లి చేసుకోవాలి కానీ, నీ వల్లే నాకు దూరమయ్యాడు. ఇప్పుడు మాత్రం వదిలే ప్రసక్తి అయితే లేదు. నిన్ను చంపైనా సరే, నా రామ్‌ని నా సొంతం చేసుకుంటా. నీ చేతనైంది చేసుకో. నవ్వుతూ చెప్పిన సీత మాటలకి ప్రసాద్ కోపంగా చూశాడు. ఏంటి సీత నీ జీవితం? నీ స్థాయి, నీ బ్రతికేంటో మర్చిపోయావా? నా కూతురుతో ఇలా మాట్లాడుతున్నావు? నా జీవితం, స్థాయి, నా బ్రతుకు అన్నీ నాకు గుర్తున్నాయి. నేనేం మీలా తప్పుడు పనులు కుట్రలు చేసి బ్రతకలేదు. పెళ్ళై మగాడిని ప్రేమించలేదు. నాకు పేరు పెట్టడానికి, నా క్యారెక్టర్‌ని తక్కువ చేసి మాట్లాడడానికి మీరు సరిపోరు కానీ, ఇంక బయలుదేరండి. పిచ్చి సీత. నువ్విప్పుడు ఎంత కోపంగా మాట్లాడినా ఎందుకంటే, ఈ పూజ మైండ్ నీ ఫ్యూచర్‌పై ఫోకస్ పెట్టింది కాబట్టి. పూజ మాటలకి సీత నవ్వుతూ, ప్రసాద్ గారు చెప్పండి. మీ అమ్మాయి నేను ఒకప్పుడు సీతని కాదని. అలానే ఇలాంటి రూ. 1, రూ. 2 డైలాగ్స్‌కి బెదిరిపోయే రకాన్ని అస్సలే కాదని. నన్ను నా మొగుడిని ఎవ్వరు విడదీయలేరు. అలానే ఇంకో విషయం. ఒకప్పుడు రామ్ అయితే కాదు మా ఆయన. ఇప్పుడు ఇంకా వెనక ముందు ఆలోచించేవాడు. ఎంత కాదన్నా సౌరి చెల్లి, తండ్రి అని కూడా. కానీ ఇప్పుడు ఏ మాత్రం మీరు ఎక్స్ట్రాలు చేసినా సరే నల్లిని నలిపినట్టు నలిపి పడేస్తాడు. జీవితం మీద ఆసుంటే ఎక్కడికన్నా పోయి దూరంగా బ్రతకండి. కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. నాతో కానీ నా ఫ్యామిలీ జోలికొచ్చారంటే మాత్రం దగ్గర వాళ్ళని కూడా చూడను. ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇచ్చిన సీతను చూసి షాక్ అయింది పూజ. ఏంటి అలా చూస్తున్నారు వెళ్ళండి అని కోపంగా అరిచింది. కానీ అక్కడ ఉన్నది పూజ. ఎంతకైనా తెగిస్తుంది కదా! నాన్న ఏంటి పూజ? ఒకసారి మీ చేతిలో ఉన్న ఫైల్ ఇటివ్వండి. ఆ! ప్రసాద్ ఫైల్ ఇవ్వగానే అమ్మ సీత ఒకసారి ఈ ఫైల్ చూడు అని సీతకిచ్చింది. సీత కోపంగా ఫైల్ చూసి షాక్ అయింది. తను చూసింది నిజమా కాదా అనుకోని మరోసారి ఫైల్ అంతా చెక్ చేసింది. పూజ అవును బంగారం. అందులో మ్యాటర్ కూడా చదువు. నా ప్లాన్ ఏంటనేది నీకు బాగా అర్థమవుతుంది అని పూజ అనగానే సీత మ్యాటర్ అంతా చదివి షాక్ అయింది. తన ప్లాన్ ఏంటో తెలియగానే సీత కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. తన కళ్ళ ముందు ఆర్యన్ కనిపించేసరికి ఏడుపు ఆపుకోలేక పూజని కోపంగా చూసింది. అసలెందుకే నువ్వు మా జీవితంలో ఆడుకుంటావు? ఎందుకొచ్చావు? నువ్వు ప్రశాంతంగా ఉన్న మా జీవితానికి ఎందుకు తుఫాన్ తెస్తున్నావు? సీత కోపం మామూలుగా లేదు. పూజని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపమొచ్చింది. ఏంటి? నన్ను చంపేయాలన్నంత కోపమొస్తుంది కదా! అవును. కానీ చంపను అంటూ ఆ ఫైల్ పూజ మీదకి విసిరి, నువ్వు నా ఫ్యామిలీని ఏం చేయలేవు. ఇంచ్ కూడా టచ్ చేయలేవు. టచ్ చేయకుండా ఎలా ఉంటావు? టచ్ చేసే వరకు నేను నిద్రపోను కదా! లోపలికొస్తూ అంది విమల. విమలని చూడగానే సీతకైతే నోటి మాట రాలేదు. ఏంటి సీత అలా చేస్తున్నావు? చనిపోయాను అని అనుకున్నావా? చచ్చిపోయేదాన్ని కానీ ఉన్నాడు కదా! మా అన్నయ్య ప్రసాద్ బ్రతికించాడు. నేను బ్రతికున్నాను.
తెలియక మీ వందన అత్తయ్య తెగ సంతోషంగా ఉన్నట్టుంది. చెప్పు, నీ శని ఇంకా వదల్లేదు. అత్తయ్య బ్రతికే ఉందని నవ్వుతూ మరో చైర్‌లో కూర్చుంది విమల. పాపం అత్త. సీత ముఖం చూస్తే జాలేస్తుంది కదా! అవును, తను మాత్రం ఏం చేయగలదు? మనం తిరిగి రామనుకోని జీవితం మీద ఎన్నో కలలు కనుంటారు. ఇప్పుడు ఆ కలలన్నీ పగటి కలలుగానే మిగిలిపోయాయి కదా! అవునత్తయ్య అని పూజ అనగానే సీత కోపంగా చూసింది. పగటి కలలు ఎవరివో ముందు ముందు మీకే అర్థమవుతుంది. నా మొగుడు చేత తలకొరివి పెట్టించుకోవాలని ఉబలాటంగా ఉంది కదా! మీకు తీరుస్తాడు మీ కోరిక. తప్పకుండా తీరుస్తాడు. అసలెందుకు మీ జోలికొచ్చామా అని మీలో మీరే కుమిలిపోయే టైం ఇప్పుడే స్టార్ట్ అయింది అని పూజ వైపు చూసి, ఆర్యన్ నా అల్లుడు. నా అల్లుడు ప్రేమ విషయంలో వేలు పెట్టాలని పొరపాటున కూడా ఆలోచించకు. ఆ ఆలోచన వచ్చినా చస్తావంటూ ముగ్గురు వైపు కోపంగా చూసింది సీత. మరో 10 నిమిషాల్లో షూటింగ్ ప్లేస్‌కి చేరుకుంటాం అనుకుని రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు రామ్. చెప్పరా మామయ్య, ఎక్కడ ఉన్నావు? షూటింగ్ టైమ్ అవుతుంది అన్నాడు ఆర్యన్. 10 నిమిషాలు నాన్న వచ్చేస్తున్నాను. డ్రైవింగ్‌లో ఉన్నా అని చెప్పి కాల్ కట్ చేసి రోడ్ మీదకేసి సడెన్‌గా కారాపాడు. ఒక చెట్టు కింద కూర్చొని చేతిలో ఉన్న బాటిల్ వైపు రెప్ప వేయటం మరిచి చూస్తుంది మౌనిక. ఏంటి ఇక్కడ ఉంది మౌనిక అనుకోని కారు దిగి ముందుకు నడిచాడు. చేతిలో ఉన్న బాటిల్ నోటికి చేరేలోపే రామ్ ఆ బాటిల్‌ని విసిరికొట్టాడు. ఎవరలా చేసింది అంటూ కోపంగా రామ్‌ని చూసి షాక్ అయింది. వాడి కోసం చావాలని డిసైడ్ అయ్యావా? కోపంగా అన్నాడు ఏడుస్తూ. చూసింది మౌనిక. ఎందుకో ఆ టైం మౌనికని చూడగానే రామ్ కంట్లో చిరుతడి. కారెక్కు తల్లి. వద్దు రామ్ గారు. ఈ రామ్ చెప్పినా వినవా? సూటిగా అన్న రామ్ మాటలకి మౌనిక ఇంకే ఏం మాట్లాడలేదు. కామ్‌గా కారెక్కింది. మౌనిక విసిరిన బాటిల్ వైపు చూసి షాక్ అయ్యాడు. నిజంగానే ఈ మైకేల్ మౌనిక మనసుని ముక్కలు చేశాడు. లేదంటే ఎందుకు విషం తాగాలని అనుకుంటుంది అనుకుని కోపంగా కారెక్కాడు. మౌనిక మాత్రం ఈ లోకంలో లేదు. మైకేల్ కనీసం తనని భార్యగా చూడకపోవటం ఆమె మనసు విరిగిందనే చెప్పాలి. ఇక్కడ సీత, పూజ, ప్రసాద్, విమల వెళ్ళగానే గుండె మీద చెయ్యేసుకొని వాళ్ళ మాటలు తలుచుకొని తల పట్టుకుంది. ఈ విషయం రామ్‌కి చెప్పనా వద్దా అన్న సందేహంలో పడింది. లేదు, చెప్పాలి. లేదంటే ఆర్యన్ జీవితం నాశనమవుతుంది. అలా జరగనివ్వను అనుకుని వెంటనే రామ్‌కి కాల్ చేసింది. కార్ స్టార్ట్ చేస్తున్న రామ్ సీత ఫోన్ చూసి లిఫ్ట్ చేశాడు. చెప్పు సీత, ఎక్కడ ఉన్నారు? ఆమె గొంతులో కంగారు చూసి ఏమైంది సీత? మిమ్మల్ని అర్జెంట్‌గా కలవాలండి. ఎప్పుడు లేనిది సీత అంత కంగారుగా మాట్లాడేసరికి సీత నువ్వు బానే ఉన్నావు కదా! బానే ఉన్నానండి. సరే ఇప్పుడే వస్తాను కార్ హాస్పిటల్‌కి పోనిచ్చాడు. మౌనిక మాత్రం తన లోకంలో తనుంది. అప్పటికే సీత రామ్ కోసం బయటికొచ్చింది. కారాగటంతో అది రామ్ కారే అనుకుని వెంటనే రామ్‌ని చూసి ఫాస్ట్‌గా కారెక్కింది. "ఏంటి రామ్ గారు ఇంత లేట్‌గా వచ్చేది? ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి తెలుసా?" అంటూ ఒక్కసారిగా తన మాటలాపి మౌనికను చూసి షాక్ అయింది. మౌనిక నెమ్మదిగా పిలిచింది కానీ రామ్ సీత చేతిని గట్టిగా పట్టుకునేసరికి సీత ఏం మాట్లాడలేదు. ఏం జరిగింది అన్నట్టు రామ్‌కి చాలా సార్లు సైగ చేసింది కానీ రామ్ ఎంతకీ పట్టించుకోలేదు. సీత ఆవేశం, కోపం, కంగారు తెలిసి ఏంటో నా మొగుడు ఎన్ని సార్లు సైగ చేసినా అసలు పట్టించుకోవటం లేదు అనుకుని కుదురుగా కూర్చుంది. అంతలోనే విమల ప్రసాద్ పూజ వాళ్ళ మాటలు తలుచుకొని బాధపడింది. ఎందుకు సంతోషంగా ఉంటున్న మా జీవితాల్లోకి మళ్ళీ రావటం? నేను ఆయన కలిసుండటం ఎవ్వరికీ నచ్చదు. ఏదో జన్మలో నేను పాపం చేసుంటాను. అందుకే ప్రాణంగా ప్రేమిస్తున్న నా భర్తతో దూరంగా ఉండి ఎప్పుడు బాధపడ్డం తప్ప సంతోషం అనేదే ఉండటం లేదు అనుకోని కంట్లో అలుముకున్న కన్నీటిని తుడుచుకుంది. అది రామ్ చూపుని దాటిపోలేదు. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగటంతో ముగ్గురు కారు దిగారు. మౌనిక పద లోపలికి. లేదన్నయ్య, నేను లోపలికి రాలేను. నా దారేదో నేను చూసుకుంటాను ప్లీజ్ అంటూ మళ్ళీ మామూలుకొచ్చింది కానీ అక్కడ ఉన్నది రామ్ కదా! సీరియస్‌గా చూసి మౌనిక చేతిని పట్టుకొని లోపలికొచ్చాడు. హాల్‌లో ఉన్న నన, మాన్విత, మీనా, ఆది నలుగురు షాక్‌గా చూసారు. అమ్మా! ఏంటి రామ్? మౌనికకి రూమ్ చూపించు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. రామ్ మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ ఏదో జరుగుంటుంది అని గ్రహించి మౌనికను లోపలికి తీసుకెళ్ళాడు. అన్నయ్య, ఏంటి మైకేల్ వైఫ్ ఇక్కడికెందుకు తీసుకొచ్చినట్టు? నువ్వు ఆ మైకేల్ గొడవ పడ్డారా? కంగారుగా అడిగింది మాన్విత. గొడవేం జరగలేదు. అసలేం జరిగిందంటే అని మౌనిక ఎలా కనిపించిందో ఏంటో అన్ని విషయాలు చెప్పి రామ్ తన రూమ్‌కొచ్చాడు. వదిన, అన్నయ్య మౌనికను తీసుకొనొస్తే నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావు? మీ అన్నయ్య ఏం చేసినా మంచే చేస్తాడన్న నమ్మకమని నవ్వుతూ సీత తన రూమ్‌కొచ్చి రామ్ పక్కన కూర్చొని అతని భుజంపై తల వాల్చింది. చెప్పు, ఏం జరిగింది? చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారని భయంగా ఉందండి. చెప్పు, టెన్షన్ పెట్టకు ఏం జరిగింది హాస్పిటల్‌లో? పూజ వచ్చిందండి. సీత నోటి నుంచి ఆ పేరు వినగానే రామ్ షాక్‌గా చూసాడు. ఏయ్! దిమాక్కని ఖరాబయిందా? ఎవరిని చూసి ఎవరంటున్నావు? అయినా పూజ ఎందుకొస్తుంది నీ పిచ్చి కాకపోతే?
నమ్మలేక అన్నాడు రామ్. నాకు తెలుసు మీరిలానే అంటారని. వాళ్ళ ముగ్గురు రావటం సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అవ్వడం చూసి ముందుగానే ఫోన్‌లో రెడీగా ఉంచుకుంది శ్వేత. మరి పోయిన విమల జైల్లో చెప్పకూడు తింటున్న ఆ ప్రసాద్ పూజలు ఎలా వస్తారు? ఇలా వస్తారని వీడియో చూపించి, అది చూసిన రామ్‌కి నోటి మాట రాలేదు. ఇప్పుడైనా నమ్ముతారా? లేదంటే నా దిమాగ్‌తో పాటు మీ దిమాగ్ ఖరాబ్ అయిందని అంటారా? అంతా షాక్‌లో సీత రామ్‌కేసి ఒక లుక్ ఇచ్చాడు. ఏంటి రామ్ గారు? ఏం మాట్లాడడం లేదు? అసలేం జరిగింది మీ మధ్యన? సూటిగా అడిగాడు. జరిగిన విషయమంతా చెప్పి తను విన్న రామ్ తనలో తానే రగిలిపోయాడు. సీత ముందు కోపం చూపిస్తే ఆమె భయపడుతుందని భయంగా ఉంది రామ్‌గారు. అసలు ఆర్యన్ అనాథని పూజకి ఎలా తెలుసు? నాకర్థం కావటం లేదు. అంతేకాదు అని ఫైల్‌లో ఉన్న ఫోటో విషయం అంతా చెప్పగానే రామ్‌కి చాలా సేపు మైండ్ పనిచేయలేదు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నమ్మలేక అడిగాడు. అవునండి. నాకైతే ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ విషయం శౌర్య అన్నయ్యకి చెప్పలేం కదా! పైగా ఆ పూజ మన పర్సనల్ ఫ్యామిలీ విషయాలు తెలుసుకుందంటే తనేదో చేయబోతుందని అర్థమవుతుంది. ఎందుకైనా మంచిది రామ్‌గారు. ఆర్యన్ స్వీటీకి సెక్యూరిటీ అరేంజ్ చేస్తే బావుంటుంది కదా! సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సింది వాళ్ళకి కాదు నీకు. ఏంటి రామ్‌గారు మీరనేది? అవును. పూజ తక్కువదైతే కాదు. ఇప్పుడే చెప్తున్నా సీత. శౌర్య సంతోషం కోసం స్వీటీ బాధపడాల్సిన టైమొస్తే నేనేం చేయలేను. ఆ మాటకి సీత చివ్వున తలెత్తి చూసింది. రామ్‌గారు ఇప్పుడు వాడి బాధేంటో నీకు తెలుసు కదా! అవసరమైతే ఆర్యన్‌కి మరో అందమైన అమ్మాయిని చూసైనా పెళ్లి చేస్తాను కానీ, శౌర్య మనసుని బాధ పెట్టలేను. ఏంటండి అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. నీకు నచ్చినా, నచ్చకపోయినా జరిగేది ఇదే. నువ్వు ఈ విషయం శౌర్యకి చెప్పావని నాకు తెలిసిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. రామ్‌గారు నువ్విప్పుడు చేయాల్సిన పని మౌనికతో మాట్లాడడం. పూజ విషయం మర్చిపో అని చెప్పి సిగరెట్ వెలిగించుకొని తన పర్సనల్ రూమ్‌కొచ్చాడు. పూజ, ప్రసాద్, విమల ముగ్గురు ఏం మాట్లాడారో సీత చెప్పిన మాటలు తలుచుకొని ఒక ప్లాన్ గీసుకొని వెంటనే ఎవరికో కాల్ చేసి చాలా సీరియస్‌గా కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. "నీ ఆటలకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో నాకు బాగా తెలుసు ప్రసాద్. చూస్తూ ఉండండి" అనుకోని సీత చెప్పినట్టుగానే ఆర్యన్ స్వీటీలకి సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. మౌనిక వెళ్ళిన దగ్గర నుంచి మైకేల్ రూమ్‌లోనే ఉన్నాడు. "ఏంటి నాన్న లోపలే ఉండిపోయారు బయటికి రండి" అని భోజనం ప్లేట్ తీసుకొని లోపలికొచ్చాడు అంష్. "నా రూమ్‌కి రాకు అంష్. మీ మొఖం చూడాలంటే నాకు అసభ్యంగా ఉంది. అలాంటిది మీ రూమ్‌కి ఎందుకొస్తాను? ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని మా అమ్మ చిన్నప్పుడే నేర్పింది. అందుకే ఇష్టం లేకపోయినా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సొస్తుంది. తినండి భోజనం" అని మైకేల్ ముందు భోజనం పెట్టి, "ఈ రోజుకే నాన్న ఇంటి భోజనం తినేది. మీరు రేపటి నుంచి ఈ భోజనం కూడా మీకు దొరకదేమో" అని అంష్ అనగానే మైకేల్ ఏం అర్థం కాక చూశాడు. "ఒక ఆడదాని కన్నీరు మీకు అంత మంచిది కాదు నాన్న. ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. మీకు ఎలా ఆకలి వేస్తుందో కూడా నాకు అర్థం కావటం లేదు. కట్టుకున్న భార్యను వదిలేసి, పెళ్ళైన బిడ్డలు ఉన్న ఒక ఇంటి ఇల్లాల్ని కావాలంటున్నారంటే, ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి నాన్న" అని చెప్పి కోపంగా బయటికెళ్ళాడు అంష్. కొడుకు మాటలకి ఎక్కడలేని కోపమొచ్చింది మైకేల్‌కి. అంతలోనే ఏడుస్తూ కనిపిస్తున్న మౌనిక రూపం గుర్తొచ్చేసరికి మైకేల్ కోపంగా పిడికిలి బిగించాడు. అంతలోనే ఫోన్ రింగ్ అవడంతో నెంబర్ చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో! ఏంటి నాన్నా? భార్య ప్రేమ సేవలు మాటలు అన్నీ గుర్తొచ్చి కోపంతో రగిలిపోతున్నావా? రామ్ పర్లేదు వాయిస్ బానే గుర్తుపట్టావు. కానీ ఇంతకి మౌనిక ఎలా ఉంది? తను ఎలా ఉంటే నీకెందుకురా? ఎందుకు ఫోన్ చేసావు నాకు? నిజంగా నువ్వు గుడ్డివాడివిరా మైకేల్. అంత అందమైన భార్యని పెట్టుకొని నువ్వు నా పెళ్ళాన్ని కోరుకుంటున్నావంటే ఈ చేతగానితనంకి ఏం పేరు పెట్టాలో అర్థం కావటం లేదు. రేయ్! ఆగు. అరుస్తావెందుకు? కాస్త నీ పెళ్ళాం అందాన్ని పొగిడి నువ్వు ఛీ అన్నా, తూ అన్నా కూడా నిన్ను పట్టుకొని వేలాడుతుందంటే, నీ వెనక ఉన్న డబ్బు చూసా? లేదంటే తను ఒక క్యారెక్టర్? రామ్ మాటలు పూర్తి కాకముందే కోపంగా అరిచాడు మైకేల్. ఏమైందిరా అలా అరుస్తున్నావు? మీ ఆవిడ నిజంగానే తేడానా? షటప్! తన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు రామ్? తనని నేను ప్రేమించలేదు. కానీ తను మాత్రం నన్ను ప్రేమించింది. తన క్యారెక్టర్‌కి ఎవ్వరు పేరు పెట్టడానికి సరిపోరు. ఎందుకంటే తను ఒక ఆణిముత్యం. నా భార్య కోసం ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అర్థమైందా? ఎంతో గంభీరంగా వచ్చాయి మైకేల్ మాటలు. బెడ్ మీద కూర్చొని స్పీకర్‌లో ఆ మాటలు వింటున్న మౌనిక షాక్‌గా చూసింది ఫోన్ కేసి. ఏంటి నరికేస్తావా? ఏది నరకు చూద్దాం. నీ భార్య కోసం 2 మాటలంటేనే నీకంత కోపమొచ్చింది. మరి ప్రాణంగా ప్రేమించిన నా భార్య శరీరాన్ని కోరుకుంటున్న నిన్ను ఎలా నరకాలి? రామ్ మాటలకి మైకేల్ చెంపని చెల్లుమనిపించాయి. చెప్పు మైకేల్ నువ్వు చేసింది తప్పా కాదా? కాదు. అవును. కాదు. అవును మైకేల్ నువ్వు చేస్తుంది తప్పు. ఎందుకురా? నా చేతులారా చావాలని కోరుకుంటున్నావు? నీ భార్య ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నా చుట్టూ 10 మంది రౌడీలున్నారు. పైగా ఎప్పుడెప్పుడు మీ ఆవిడ అందాన్ని తనివి తీరా చూడాలని ఆరాటపడుతున్నారు.
ఏం చేయను? నాకైతే మౌనిక జీవితాన్ని నాశనం చేయాలని లేదు కానీ, ఇప్పుడు చేయక తప్పటం లేదు. బాయ్ రా మామ అని రామ్ ఫోన్ కట్ చేయగానే, మైకేల్ కోపంగా పిడికిలి బిగించి, కార్ కీస్ తీసుకొని వెంటనే బయలుదేరాడు. రామ్ ఫోన్ పక్కన పెట్టి, క్షమించు మౌనిక. నీకోసం తప్పుగా మాట్లాడినందుకు. నాకు తెలుసు రామ్ గారు ఎందుకలా మాట్లాడారో. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మారరు. లేదు మౌనిక, వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ. అది మీ భ్రమ రామ్ గారు అని తనలో తానే విరక్తిగా నవ్వుకుంది. ఎందుకో మౌనికను చూడగానే సీతకి మైకేల్ మీద ఎక్కడలేని కోపమొచ్చింది. మైకేల్ రాగానే వాడి అంతు చూడాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇంకా ఉంది.